ఇవాళ పన్నీర్ కూర వండటానికి ఈ మసాలా చేస్తున్నాను. చపాతీతో కాంబినేషన్ అయితే ఎక్కువ స్పైసీ ఉంటే బాగోదు పన్నీర్ కూర. ఎంత కమ్మగా ఉంటే అంత బాగుంటుంది. ఇంట్లో ఎంత బాగా ఉన్నా తినేటప్పుడు మాత్రం టీవీ ముందు కూర్చొని తినటం వల్ల ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా టీవీ మీద ఉంటుంది. కనుక ఫుడ్ టేస్ట్ అనేది ఎలా ఉందో వాళ్ళు కూడా చూడట్లేదండి. ప్రతి ఇంట్లోనే అలాగే జరుగుతుంది ఇంచుమించు. అందుకే తినేటప్పుడు మాట్లాడకుండా తినాలి అంటారు. కానీ ఇప్పుడు మాటలేంటి, టీవీ చూసుకునే తింటున్నారు అందరూను. చిన్న పిల్లల నుంచి అంతేనండి. అదే బయటికెళ్ళి తిన్నామనుకోండి, కాన్సన్ట్రేషన్ అంతా ఫుడ్ మీదే ఉంటుంది. ఏం ఫుడ్ ఆర్డర్ చేయాలా, ఏం తిందామని అనుకుంటాము. తిన్న తర్వాత చాలా సంవత్సరాల తర్వాత కూడా పలానా హోటల్లో అది బాగుంది, పలానా రెస్టారెంట్లో ఇది బాగుంది అంటుంటాం కదా. కానీ ఇంట్లో వాళ్ళు ఎంత కష్టపడి వండుతున్నారో గుర్తించారా? వాళ్ళకి ఎప్పుడైనా అప్రిషియేట్ చేశారా? అలా చేస్తే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు.